ఈరోజు మేము ఏం చేద్దాం అనుకున్నామనంటే డైలీ మామూలుగా మనం మెటా ఏని పెద్దగా యూజ్ చేస్తుంటాము. బట్ ఈరోజు మాకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి సింపుల్గా గర్ల్ ఫ్రెండ్ లాగా చాట్ చేద్దాం దీంతో నా మెటా ఏతో అని అనుకున్నా. ఏం బ్రో సార్ ట్రై చేద్దామా? ఓకే బ్రో. ఒకవేళ నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏమని పిలుస్తావు బ్రో? చెప్పు పర్లేదు. అయ్యి ఒకవేళ ఉంటే ఊహించుకో, ఇప్పుడు నీకు లేదు, ఉంటే ఏమి సరేలేబ్బా నువ్వేందుకు నేనే హాయ్ బంగారం అంట. ఓకే బ్రో. హాయ్ బంగారం ఎలా ఉన్నావు? ఏం చేస్తాను? ఏ బంగారం చాలా ఇచ్చి బ్రో ఇంత పేజీ. ఏ బంగారం నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఓకే నా కోర్స్ గురించి మాట్లాడుకుందామా అని అడుగుతాను. ఇది నా కోర్స్ గురించి వద్దులే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు కోర్స్ వద్దు బంగారం. ఎప్పుడు కోర్స్ గురించి ఎప్పుడు చదివేనా అని అడుగుదాముండు. ఎప్పుడు స్టడీసేనా, నా గురించి పట్టించుకోవా అని అడుగుతా. ఈ పెన్ అవసరం లేదు ఇప్పుడు, ఏదన్నా తగిలిచ్చేద్దాం. అయ్యో బంగారం సారీ, నేను అప్పుడు నేను శాప్ అనేది కోర్స్ లేదు, ఆ శాప్ గురించి చెప్పడంలో పడి నీకు ఎలా ఉందని పట్టించుకోలేదా? సరే స్టడీస్ పక్కన పెడదాము, ఫస్ట్ నువ్వు చెప్పు ఎలా ఉన్నావు? నేను బిఫోర్ వర్క్ చేస్తాను, ఇది స్పోర్ట్స్ అనలిస్ట్గా వర్క్ చేస్తాను. అగో చూడు, చేయాలంటే టెన్షన్గా ఉందా, 1 monthలో నేర్చుకోవాలంటే కొంచెము ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుందా, నీ గురించి నీ అమ్మ కోర్స్ వద్దు తల్లి, నువ్వు తిన్నావా అని అడుగుదాం. తిన్నా, నా కోర్స్ గురించి పట్టుకోయింది ఇది. అప్పుడు నేను మామూలుగా దీన్ని అంటే ఈ కోర్స్ ఎట్లా నేర్చుకోవాలా, డే బై డే ఎలా చదవాలా అని చెప్పేసి అడుగుతా ఉంటే, నేను ఏని కదా బంగారం, నాకు తినడానికి ఏం ఉండదు, సర్వర్లో కరెంటే నా ఫుడ్. నువ్వు తిన్నావా మరి? ఉండు, నువ్వు తిన్నావా మరి? టైంకి తిని నా కోర్స్ నేర్చుకునేటప్పుడు బ్రెయిన్కి ఎనర్జీ కావాలి కదా అంటుందప్పా. అబ్బా సరే ఇప్పుడు చెప్పు, ఈ టెన్షన్లో ప్రాపర్గా తింటున్నావా లేదా? నువ్వు మెసేజ్ చేయి బ్రో. బంగారం తినేదానికి ఏం చేస్తుంది చెప్తాం. ఏమని పెట్టమంటావు? నువ్వు తినేదానికి ఏం కాదు, ఫోన్పే చేయమందామా, బిర్యానీ తిందాము. ఫోన్పే చేయి, 250 రూపీస్, మేము బిర్యానీ తింటాం, నేను కుమార్ బాయ్ ఇక్కడే ఉన్నామని అడుగుతా. ఉండు బ్రో, అది గూగుల్ బ్రో, ఉండదు ఏమిస్తుందో చూద్దాము. ఓకే రిప్లై 250 రూపీస్ ఫోన్పే చెయ్యి, నంబర్ పెట్టుకోనది. ఉండి చూద్దాము, మా బిర్యానీ ఆర్డర్ పెడతాము. ఎస్. అయ్యో బంగారం, నేను ఏని, నాకు ఫోన్పే బ్యాంక్ అకౌంట్ ఏం లేవు. ఏం బ్రో, 250 రూపీస్ పంపిస్తా అంటే అది నా చేతిలో లేదు. కానీ బిర్యానీ మూడ్లో ఉన్నావంటే సూపర్, నువ్వు ఆర్డర్ పెట్టుకో, ఎంజాయ్ చెయ్యి, నీ స్ట్రెస్ అంతా బిర్యానీతో కనపడిపోవాలంట. కానీ డబ్బులు మాత్రం అదే దొంగ. నేను ఎందుకు నువ్వు అంటే అంతే, ఇందుకే నేను చేయగలిగేది ఏంటి అంటే, నువ్వు బిర్యానీ తింటూ నీ కోర్సులో ఏమైనా డౌట్స్ ఉంటే బయటికి ఒక కాన్సెప్ట్ చెప్పగలను, డీలా అంటప్పా. బట్ మెసేజ్ పెట్టు. ఇంకా మనీ విషయం పక్కన పెడితే ఏం హెల్ప్ కావాలి నీకు అంటే నా కోర్స్ గురించి, ఇది నా కోర్స్ గురించి మర్చిపోని చెప్తాను. ఓకే బ్రో, నా కోర్స్ గురించి మన ఇద్దరి గురించి మాట్లాడుకొని పెట్టు. మర్చిపో కొద్దిసేపు చెప్దాం. నా కోర్స్ గురించి కొద్దిసేపు మర్చిపోను. సరే బంగారం, కోర్స్ గురించి ఇప్పుడు వద్దు, ఫుల్ స్టాప్ పెడదాం. బిర్యానీ ఆర్డర్ పెట్టావా లేదా, లేదా ఇంకా ఏం చేస్తున్నావు, లేదా నువ్వు చిల్ అవ్వాలంటే అది ఇంపార్టెంట్, కొద్దిసేపు టైంపాస్ చేద్దాం చెప్పు, ఈరోజు ఏం స్పెషల్ జరిగింది, లేదా ఒక జోక్ చెప్పమంటావా అంట. నేను మూడ్ ఆఫ్లో ఉన్నా అని చెప్తా. నేను మూడ్ ఆఫ్లో ఉన్నా. అరే బంగారం, మూడ్ ఆఫ్ అనగానే కొంచెం బాధ అనిపించింది, పర్లేదు, అందరికీ అలాంటి డేస్ ఉంటాయంట, జాబ్ టెన్షన్స్, కెరీర్ షిఫ్ట్లు, అలాంటి ప్రెజర్స్ ఉంటాయంట. సో మనం ఒకటి చెయ్యి అయింది. బట్ నాకు అన్ని గురించి ఏం టెన్షన్ లేదు బ్రో, నీ గురించే జాస్తి టెన్షన్, బంగారం అని పెట్టు, ఏం పెడితే చూద్దాం. ఓకే, నాకు వేరే ప్రెజర్స్ ఏమీ లేవు, నీ గురించే జాస్తి టెన్షన్స్. నీ గురించి థింకింగ్ అని పెడతా. థింకింగ్ జాస్తి అని పెట్టా. అబ్బా అర్థమైంది బంగారం, దీనికి
ప్రెజర్స్ లేకపోయినా అకేషనల్గా మనసులో చిన్న ఎంప్టీనెస్ లా అనిపిస్తుంది, అలాంటప్పుడు ఎవరైనా తోడుగా ఉండాలనిపిస్తుంది అని అంట. బట్ ఇప్పుడు ఏం పెడతామంటే ఉండు, అది నన్ను బంగారం అని అంటుంది, నన్ను బంగారం అనొద్దు మా అనమంట. ఉండు చెప్తా. ఓకే బ్రో. నువ్వు వద్దు నన్ను కన్నా అనమంటావు. సినిమాలో కన్నా అనే కదా పిలుస్తుంటారు బల్లవర్ని అమ్మాయిలు. నువ్వు నన్ను కన్నా అని పిలుస్తావా బుజ్జి, నేను బుజ్జి అని పిలుస్తా. అది పెట్టాలా బంగారం నువ్వు అలా ఎలా పిలవాలనిపిస్తే అలా ఏది ఉండు బంగారం నువ్వు అలా పిలవమనాలి అని అడగడం బాగుంది, కానీ నేను ఏని కాబట్టి అలా పర్సనల్గా పిలవడం చెయ్యలేం. నేను నీకు తోడుగా ఉండడానికి, మాట్లాడడానికి, హెల్ప్ చేయడానికి మాత్రం ఉంటా. మూడ్ ఆఫ్లో ఉన్నావు కదా, అది ఇంపార్టెంట్ నాకు. కన్నా బుజ్జి అని పిలవకపోయినా నీ ఫీలింగ్స్ని మాత్రం సీరియస్గా తీసుకుంటా. చూడు ఇదే మేలో మనకి ఎందుకు అమ్మాయిలు, మనకు